శరీరాన్ని ప్రేరేపించుకొని వారి కోరికను తీర్చుకునేటటువంటి వారు లేరా? అలా చేసేవాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ రాయబడి ఉంది, చూద్దాం రండి. ఏమని రాయబడి ఉందో చూద్దాం రండి. చదువుతున్నాను. నీ సొంత కుండలోని నీళ్లు తాగో, నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగో. నీ ఊటలు బయటకి చెదిరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువల వలె పారదగునా? నీ శరీరంలో ఉన్నటువంటి బలము అవి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చెదిరిపోవడానికి వీల్లేదో. అది నీ బలం. అది దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నీలో ఉంచిన బలం. ఆ బలాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చెదరగొట్టేస్తే దేవుడు అంటున్నాడు, నాశనం అయిపోతావు, నేను ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాను. నీ ఊట దీవెన నొందును. ఎప్పుడు? నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించు. ఎక్కడ సంతోషించాలి? నీ యవ్వన కాలపు భార్య యందు, నీ భార్య యందు నువ్వు సంతోషించాలి. నీ ఊట, నీ బలము అది నీ భార్యకు చెందినది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నువ్వు కలుగున్న బలాన్ని వృధా చేయడానికి వీల్లేదో. అది వాక్యం సెలవిస్తుంది. తరువాత నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందు. నీ భార్య వల్ల నువ్వు తృప్తి చెందాలి. నీ భార్య వల్ల నువ్వు ఆనందించాలి. భార్య వల్ల, గర్ల్ ఫ్రెండ్ వల్ల కాదు, బాయ్ ఫ్రెండ్ వల్ల కాదు, పరాయి పురుషుని వల్ల, పరాయి స్త్రీ వల్ల కాదు. నువ్వు ఆనందించాల్సింది నీ శరీరాన్ని పంచాల్సిందే, నీ బలాన్ని పంచాల్సింది పరాయి వాళ్ళతో కాదు. మరెవరితో? నీ భార్యతో, నీ భర్తతో. అది సంతోషం. కానీ యూదా కుమారుడు చేసింది ఏమిటయ్యా అంటే, భార్యతో సంతోషిస్తాడు కానీ భార్య ద్వారా పిల్లలను మాత్రం కనడు. అది చూసిన దేవుడు అతన్ని చంపి పడేశాడు. అదే సమయంలో మర్చిపోకండి, భర్తలు భార్యలు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్న తరువాత మీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి మరొక బిడ్డను మనం కనడం వల్ల వాళ్ళను పోషించటం, చదివించడం కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో ఒకవేళ ఫ్యామిలీ ప్లానింగ్ అని అంటాం మనం, ఒకవేళ మరొక బిడ్డకు జన్మనిచ్చి పోషించటం కష్టం కనుక ఇంతటితో సరిపెట్టుకుందాము అని చెప్పి ఒకవేళ కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి టెక్నిక్స్ వారు వాడినట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ప్రసంగము దానికి సంబంధించింది కాదు. భర్తగా తన భార్యకు బిడ్డను కనవలసినటువంటి వాడు కంటల్లా ఎందుకు కనడం లేదంటే వాడు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపట్టల్లా. ఇది సహజంగా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ చేసేటటువంటి పాపిష్టి పనులు ఇవి. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్న వాళ్ళు, లేదా ఒక అమ్మాయి జీవితంతో ఆటలాడాలి, ఆమెను అనుభవించాలి అని ఆశించే వాళ్ళు చేసేటటువంటి పాపిష్టి పని ఏమిటి అని అంటే టెక్నిక్స్ వాడడం. అది దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. యూదా కుమారుణ్ణి చంపేశాడు. ఆ అభాగ్యురాలుకి ఏం అర్థం కావటల్లా. యూదా యాకోబు యొక్క కొడుకని మా నాన్న, అమ్మా యాకోబు చాలా గొప్పవాడు, చాలా ధనవంతుడు, చాలా ఆత్మీయుడు, యాకోబు కుమారుడమ్మా ఈ యూదా, మంచి కుటుంబం, మంచి సాంప్రదాయం అని చెప్పి మా నాన్న యూదా మావయ్య యొక్క కొడుకు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఎందుకో హఠాత్తుగా చచ్చిపోయాడు. బాధపడుతూ వేదనతో ఆ అభాగ్యురాలు అల్లాడిపోతున్న సమయంలో మావయ్య మంచి మనసు చేసుకొని, అమ్మ దిగులు పడకు తల్లి, నా రెండో కొడుకునిచ్చి నేను పెళ్లి చేస్తానని చెప్పి పెళ్లి చేశాడు. రెండో వాడు ఏం చేశాడు? ఇప్పుడు దాకా నేను మీతో మాట్లాడాను. దేవుడు ఏం చేశాడు? ఆ రెండో వాడిని వాడు చేసిన పాపిష్టి పనిని బట్టి చంపి పడేశాడు. ఇప్పుడు యూదాకు భయం పట్టుకుంది. ఏమిటి ఆ భయం అంటే, ఇదేమిటి, మొదటి కొడుకునిచ్చి పెళ్లి చేశాను,
వాడు చచ్చిపోయాడు. రెండో కొడుకుని ఇచ్చి పెళ్లి చేశాను, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంక నాకు ఒకే ఒక్క కొడుకు మిగులున్నాడు, వాడిని కూడా ఈమెకిచ్చి పెళ్లి చేస్తే ఏమో వాడు చచ్చిపోతాడేమో. ఈమెకిచ్చి పెళ్లి చేయడంలో ఏదైనా ఒక దరిద్రం కానీ ఒక శాపం కానీ ఉందేమో, లేదా ఈమెకి పెళ్లి చేయటమే ఒక పాపమేమో అనే భావన యూదా కలిగి ఉన్నాడు. ఈ అభాగ్యురాలేమో మా నాన్న మంచి సంబంధం, మంచి కుటుంబం, మంచి సాంప్రదాయం అని చెప్పి యూదా గారి ఇంటికి తీసుకొచ్చి నన్ను కోడలను చేశాడు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు, రెండో కొడుకు చచ్చిపోయాడు, ఇక్కడ మూడో వాడు ఉన్నాడు, వాడు ఉంటాడో పోతాడో అని చెప్పి పాపం ఆమె టెన్షన్ పడుతుంది. వాస్తవంగా పెద్దవాడు చచ్చిపోవడానికి, రెండో వాడు చచ్చిపోవడానికి కారణం పాపం భార్య కాదండి, వాళ్ళ దుర్మార్గతత్వం. ఆ అభాగ్యురాలికి ఆ విషయం తెలియదు. తన కొడుకులు ఇద్దరూ చచ్చిపోయిన సంగతి యూదాకు తెలుసు, కానీ ఎందుకు చచ్చిపోయారు అనేది సంగతి యూదా కూడా తెలియదు. తను అనుకుంటున్నాడు బహుశా ఈమెకిచ్చి పెళ్లి చేస్తే మూడో వాడు కూడా చచ్చిపోతాడేమో, ఏదో లోపం ఈమెలో ఉంది. మన భాషలో ఏమిటంటే, ఏమో మా ఇద్దరు మనిషి ఏ మందు పెడుతుందో, పెళ్లి చేస్తే చాలు చచ్చిపోతున్నారు వాళ్ళు అని చెప్పి భయపడిపోయి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమిటంటే, కనీసం మూడో వాడన్నా నేను కాపాడుకుంటాను, ఈ మహాతల్లికిచ్చి మాత్రం నేను పెళ్ళి చెయ్యను అని తీర్మానానికి వచ్చేసాడు. లోపం పాపం ఆ అభాగ్యురాల్లో ఉందా? లేదు. దయచేసి గమనించండి సహోదరులు, సహోదరులు, వాస్తవంగా యూదా కుటుంబములో నుండే ఒకరోజు యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. యూదా వంశములో నుండే, యూదా గోత్రములో నుండే లోకరక్షకుడు జన్మించాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక తెలియనటువంటి రెండో కొడుకు ఏం చేశాడో తెలుసా? భార్యను కలుస్తున్నాడు కానీ బలాన్ని మాత్రం పంచిపెట్టడం లేదు. బిడ్డలు ఖండానికి ఆధారమైనటువంటి రేతస్సును మాత్రం పంచిపెట్టడం లేదు. ఒకవేళ మనిషికి తెలిసినట్లయితే, అయ్యో నా ద్వారా లోకరక్షకుడే ఈ లోకానికి ఉదయించబోతున్నాడు అని తెలిసినట్లయితే ఆ తప్పు చేసేవాడు కాదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, నీ ద్వారా దేవుడు రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్తను లోకానికి పరిచయం చేయాలి ఆశపడుతున్నాడేమో. ఒక ఉన్నతమైనటువంటి దైవజనుణ్ణి, సేవకుణ్ణి, సువార్థికుణ్ణి, సంఘ కాపరిని లోకానికి దేవుడు పరిచయం చేయాలేమో అని ఆశపడుతూ ఉంటే నీ బలాన్ని పాడు చేసుకుంటావా? నీ బలాన్ని వృధా చేస్తావా? అడ్డమైన చోట నీ బలాన్ని పోగొట్టుకుంటావు. ఒక్కసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ఆ పరలోకపు తండ్రి బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి, నాయనా వాక్యంలో దాచిపెట్టబడిన బహుశక్తివంతమైన సందేశము ద్వారా సున్నితమైన విషయాలను సహా మాకు తెలియచేస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ, ఈరోజు మాలో ఉన్నటువంటి మలినాన్ని, మాలో ఉన్నటువంటి అపవిత్రతను బట్టబయలు చేసి నాయనా హెచ్చరించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ దేహము నీ ఆలయము, ఇది పరిశుద్ధంగా ఉండాలి. దీన్ని మేము పాడు చేసుకుంటే మమ్ములను నువ్వు పాడు చేస్తావు. ఇది వాస్తవము కనుక రక్షక దేవా మమ్మల్ని క్షమించు. నీ అమూల్యమైన రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరించు. మా ప్రార్థన ఆలకించయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.